రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర మార్కెట్ డైరెక్టర్ డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవల్లి శ్రీనివాసరావు అన్నారు. ఏఎస్ఎన్ 24 ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇందిరమైళ్ళని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పక్కా గృహాలు ఇచ్చారు. మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాలు వేరే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ జరగలేదు. అలాగే రేషన్ కార్డు కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కాకుండా భూమి లేని నిరుపేదలు వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అనే ఉద్దేశంతోనే ఉపాధి హామీ కూలీలను ఒక గడువు పెట్టి ఆ గడువు లోపల ఎవరైతే అర్హులున్నారో వారికి ఆత్మీయ భరోసా పేరుతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో వారిని కూడా గుర్తించి వారికి కూడా నెలకు 1000 రూపాయలు అంటే 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఈ జిల్లాకు చెందిన మంత్రులు ఉప ముఖ్యమంత్రి పట్టి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వీరి నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పబ్లిక్ ప్రజల కోసం చేపట్టడం జరుగుతూ ఉంది. దయచేసి ఎవరైతే ఇప్పుడు ఈ 4 పథకాలు ఉన్నాయో రాని వాళ్ళు బయట కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్లో మళ్ళీ నమోదు చేసుకోండి. రేషన్ కార్డు ఎందుకు రాలేదు అనే దాని మీద ఇంతకుముందు మన ఎండిఓ గారు టీటీ గారు కూడా మీకు వివరించడం జరిగింది. అలాంటి తప్పిదాలు లేకుండా మళ్ళీ మీరు అప్లై చేసుకోండి. వారు అర్హులైతే వారిని గుర్తించి వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇందిరమైళ్ళు కొంతమంది ఏంటంటే అప్లై చేసే విధానంలో టిక్ పెట్టే విధానంలో కరెక్ట్గా లేకపోవడం వలన వారికి ఇప్పుడు ఇటీవల మొత్తం సర్వే చేశారు. ఆ సర్వేలో వారి పేరు రాలేదు. అలాంటి వారు కూడా దరఖాస్తు చేసుకుంటే మీరందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అభివృద్ధి పథకాల్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయాలనే ఆలోచనతో ఉంది. ఏ ఒక్కరిని కూడా విస్మరించే పరిస్థితి లేదు. పేదవారికి సహాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం, వారి ధ్యేయం అని తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ సర్వే సభ నిర్వహిస్తున్న అధికారులందరికీ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. For more updates, subscribe to our channel. Thank you so much.